కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో గల భక్తిరస సంగీత సంస్థ సత్కళా వాహినిలో ధనుర్మాసోత్సవాలను పురస్కరించుకుని 56వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా శ్రీకృష్ణ పరివార్ ఆధ్వర్యంలో భగవద్గీత పారాయణ కార్యక్రమం జరిగింది. పెద్ద సంఖ్యలో పాల్గొన్న శ్రీకృష్ణ పరివార్ సభ్యులు భగవద్గీత పారాయణం చేశారు. కార్యక్రమానికి సత్కళా వాహిని ప్రెసిడెంట్ వత్సవాయ గోపాల నరసరాజ ప్రారంభించారు. ఈ సందర్భంగా సత్కళా వాహిని వ్యవస్థాపక కార్యదర్శి డాక్టర్ కృష్ణమాచార్యులు మాట్లాడుతూ ఈ నెల 16వ తేదీ నుండి జనవరి 14వ తేదీ వరకు జరిగే ధనుర్మాసోత్సవాల్లో భాగంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా దాట్ల కృష్ణకుమారి ఆర్థిక సహాయంతో నిర్మించిన అతిథి భవనాన్ని ఆశా రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో దాట్ల కృష్ణకుమారి, కనుమూరి సీతాస్వామి, కలిదండి భాస్కర నారాయణరాజు, సుజాత, కుంజిక లక్ష్మి, కూచి భాస్కర్ రామం, డాక్టర్ గరికపతి నమశివాయ, గాంధీగుప్తా, పెద్ద సంఖ్యలో శ్రీకృష్ణ పరివార్ సభ్యులు పిఎస్ మాధురి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. భగవద్గీత అధ్యాయాన్ని మరి పఠించడం జరిగింది. 4 గంటల పాటు జరిగింది ఈ కార్యక్రమానికి. మన శాసనసభ్యులు శ్రీ పంతం నానాజీ గారి పిఎస్ గారైన శ్రీ శ్రీనివాస్ గారు కూడా మరియు ప్రాతినిధ్యం వహించడం, మరి అధిక సంఖ్యలో భక్తి జనం కూడా పాల్గొనడం ఇందులో విశేషంగా జరిగిందని తెలియజేస్తున్నాం. ఈనాటి కార్యక్రమాల్లో సత్కాలమైన ప్రాంగణంలో పేదవారికి చేయూతనిచ్చే ఒక సేవా కార్యక్రమంలో భాగంగా శ్రీమతి దాట్ల కృష్ణకుమారి గారి యొక్క జన్మదినోత్సవం సందర్భించుకొని ఒక అతిథి మందిరాన్ని కూడా నిర్మించడం జరిగింది. దానికి అమెరికా నుంచి వచ్చిన ఆశా గారు కూడా దానికి మరింత నాంది పలికి ఈ కార్యక్రమాన్ని వారికి శిక్షణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాల్లో శ్రీమతి కనుమూరి సీతాస్వామి గారు, కలిదండి భాస్కర నారాయణరాజు గారు, శ్రీమతి సుజాత గారు, పి కుంజికాశ్వ గారు, కూచి భాస్కర్ రామ గారు, గరికపతి నమశివాయ గారు, గాంధీగుప్తా గారు మా చైతన్యంలో పాల్గొనగా సంస్థ అధ్యక్షుడు శ్రీ వత్సవాయ గోపాల నాథరాజు గారు నేను సారథ్యం వహించడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమానికి అతిరథ మహారాజులు ఎంతోమంది ఇచ్చేసి ఇక్కడ అన్నదాన కార్యక్రమంలో కూడా పాల్గొన్నారని తెలియజేస్తూ జాతికి నివాళిగా, కళా జగత్కి నివాళిగా ఈ సంగీత సంస్థ ఎలవెళ్ళ పనిచేస్తుంది. అందరూ కూడా జనవరి 14 వరకు జరిగే సాంస్కృతిక కార్యక్రమాలకి అందరినీ ఆహ్వానిస్తూ